హలో అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారండి? ఏం చేస్తాం, వెదర్ చాలా చల్లగా అయిపోయింది అండ్ డైలీ వర్షాలు, చల్లగా చలి కూడా పెడుతుంది కదా. సో ఏదైనా హాట్గా ఈవినింగ్ స్నాక్ తినాలనిపిస్తుంటుంది కదా. ఎప్పుడు తినే ఆ పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్ అని, ఎగ్ పఫ్స్ అని అట్లా డిఫరెంట్గా బయట దొరికే అన్హెల్దీ జంక్ ఫుడ్ తినడం కన్నా ఇంట్లోనే ఏదైనా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకొని తినాలి అని అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుందండి. అందుకే నేను ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ రెసిపీ ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అసలు వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రము. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఏం లేదండి, చపాతీ కట్ బజ్జీ. అదేంటి చపాతీ కట్ బజ్జీనా? చపాతీతో కట్ బజ్జీ కూడా చేయొచ్చా అని అనుకుంటారు చాలామంది. బట్ చేయొచ్చండి, నాకు కూడా ఇప్పుడే తెలిసింది చేయొచ్చని. నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు. అంత సింపుల్ ప్రాసెస్ ఇది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ దీనికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 ఇంచుల వరకు అల్లము, ఒక ఎల్లిపాయలు, ఇంకా కొంచెం జీలకర్ర అండ్ ఇంకా కొంచెం కారము, ఒక 2-3 ఎండుమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి, ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని యాడ్ చేసి ఇంకా కరివేపాకు కూడా వేసి వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతీని తీసుకోవాలి. చపాతీని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన దాన్ని టైట్గా రోల్ చేయాలన్నమాట. రోల్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసి అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ రోల్స్ని అందులో పెట్టి స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇవి స్టీమ్ అవుతుంటే స్మెల్ వచ్చిందండి, అసలు మా కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంత టేస్టీ స్మెల్ వచ్చింది, అసలు తినేద్దామా అనిపించింది, అంత మంచి స్మెల్ వచ్చింది. అది బయటికి తీసిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత వాటిని మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ బజ్జీస్ లాగానే కట్ చేశాను. కట్ చేసి వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా మీ అవైలబిలిటీని, మీ టైంని బట్టి చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని వాటిని బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్, పైనుంచి చికెన్ మసాలా, కొత్తిమీర అండ్ లెమన్ పిండుకొని తింటే వేరే లెవెల్ ఉందండి టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరన్నా డిఫరెంట్గా ఏదన్నా ఉంటే బాగుండు, డిఫరెంట్గా హాట్గా ఏమన్నా తినుంటే బాగుండు ఇప్పుడు అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ రెసిపీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిందేనండి. అంత అవుట్ స్టాండింగ్ ఉంది టేస్ట్. చాలా బాగుంది కాబట్టే నేను చెప్తున్నాను, బాగాలేకపోతే నేను కూడా చెప్పేదాన్ని కాదు ఇంతలా. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. అట్లీస్ట్ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం లేదండి. చిన్న లైక్ ఇస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఒకసారి ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి నా వీడియోస్ చూస్తున్నారు అంటే దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసినందుకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎంజాయ్ చేయండి డేని. అండ్ ఈ రెసిపీని కూడా చేసుకొని డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.